देवीनामपमस्रवस्तमं ब्रह्मणां ब्रह्मणं स्मृतानत्रणवन्नोदमस्यैसादनम् ॐ प्रणो देवी सरस्वती वाधिर्विर्वाजिनीवती दीनामविद्रेवतुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं येन तस्मै श्रीगुरवे नमः या कुन्देन्दुतुषारहारद्रवणा या शुभ्रवस्त्रान्वित या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दी वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते ॐ देवे वाजमिन्द्रदेवांस्तां विश्वरूपः प्रजवावदन्ते सा नो मन्द्रेषु महत्तं दुहान देनिर्वागस्मानपतिष्ठितैतो अयं महत्तस्य महत्तो अस्तु हरिः ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरस्य स्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामवाह जातवेदो लक्ष्मीमनपगामिनीः यस्यां हिरण्यं विद्येयं जामश्वं दुर्गानाम् अश्वपूर्वामृतमध्याम् अस्तिनादप्रबोधिनी श्रियं देवेवमभये श्रीर्माले विशदां कांस्योः स्मितां हिरण्यप्राकारामात्मान्तरन्ते तृप्तां कर्मयतां प्रवासा यशसाज्वलन्ते श्रियं लोके देव कृष्णावतारा त्वां पद्मिनीनीगुं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्णे नश्यतां ताम्रणे आदित्यवर्णे तत्सूर्यातो वनस्पतिस्तव वृक्षोदविल्वः तस्य फलानि तमसामि दत्तु वायान्तरायाख्यबाह्या अलक्ष्मीः उपैतु मां देवस्य कीर्तिस्य मणिनाथः प्राणिर्भूतस्फिराङ्गेष्टिमद्यं ददातु मे शुद्धिपासामलाङ्गेष्टमलक्ष्मीमाशयाम्यहम् अभूं श्रेहिर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो मनसङ्काममाकूतिं वाचः सत्यमधीमहि पशूनां रूपमन्यस्य महिश्रीचैतान्यशः कर्तमेन प्रजा भूता मयि सम्ममकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपस्प्रदन्तजग्गानि चक्लेतवसमयगृहे नितदेवीं मातरं श्रियं वासय मे कुले आर्धां पुष्करिणीं पुष्यं पिङ्गलां पद्ममालिनी ओम दीपराधाय विद्महे स्वप्रकाशाय धीमहि पूजां समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सर धन्यवादाలు సార్ సంబంధించినటువంటి క్రీడా పతాక ఆవిష్కరణ జరుగుతుంది. గౌరవనీయులు ఉపరెడ్డి గారిచే మరియు మన నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి గారు అశోక్ గారి అదేవిధంగా పాఠశాల కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పురుషోత్తమ అన్న ఇటు చూడండి కార్యక్రమానికి
MPUBS Balanagar. ఎంపీపీఎస్ చింతలూరు ప్రాథమిక పాఠశాల నుండి విద్యార్థులు మార్చ్ పాస్ చేస్తూ ఉన్నారు. మరి వందన సమర్పణ స్వీకరించగా మరి అధికారులు గౌరవ ముఖ్య అతిథి నిర్వహిస్తూ మా ప్రభుత్వ జిల్లా విద్యాశాఖ నిర్వహణ విధంగా మరి కృష్ణాపల్లి మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రతిభలు మరి ఈ రోజు ప్రదర్శించడం జరుగుతోంది. మరియు అధికారులందరూ కూడా వీక్షించాల్సింది కోరుతా ఉన్నాం. మార్చిపాడులో ఎంపీ యూపీఎస్ మరి వీరిని కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తా ఉన్నారు. పిల్లలందరూ కూడా పిల్లని వస్త్రాలతో మరియు మధ్యలో ప్రాథమిక ఉన్నత పాఠశాల నారాయణ రంగుల్లో ముందుకు రావడం జరిగింది. పాఠశాల యొక్క పనితీరును అదేవిధంగా మండలంలో జరుగుతున్నటువంటి విద్యాభివృద్ధిని మీ అందరి ప్రజలందరి ముందు వీక్షించడానికి మేము వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ వీక్షించాలి. గవర్నమెంట్ పాఠశాలల యొక్క పనితీరును మేము చూస్తున్నాం. మార్చ్ పాస్లో యూపీఎస్ నారాయణపేట గారు ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఎంపీ యూపీఎస్ మనోహరాబాద్ నుండి విద్యార్థులు మార్చ్ పాస్ ముందరవడం జరిగింది. తెల్లని వస్త్రాలతో మరియు రెడ్ రిబ్బన్తో చాలా అద్భుతమైన మరి వీక్షకులందరూ కూడా వీక్షించి పిల్లలందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. వారందరూ కూడా రంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంతో మరి పిల్లలంగా తెల్లని వస్త్రాలతో మరియు పింక్ రిబ్బన్తో చాలా అద్భుతమైన ప్రదర్శన తిలకిస్తున్నారు. మరి అతిథులందరూ తిలకించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది మా జగరానపల్లి మండలం యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఘనమైన అభివృద్ధిగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ వీక్షించాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల మరి వైఖరిని మనందరము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మార్చ్ పాస్లో ఆదర్శ విద్యానికేతన్ పది విద్యార్థులు ముందంజలో ఉన్నారు. వాళ్ళు చక్కగా మార్చ్ పాస్ చేస్తూ ఉన్నారు. మనందరూ అతిథులు అధికారులు వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజంగా చూస్తే ఈరోజు చాలా ఇంద్రధనుసు ఆకాశం నుండి ఇంద్రధనుసు వచ్చి మన పడిగల గ్రౌండ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. పాఠశాల యొక్క క్రీడలు నిర్వహిస్తున్న కన్వీనర్ గారికి మరియు అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీకి మరియు పీడీలకు మరియు అదేవిధంగా గెలిచేట్ ప్రధానమంత్రి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చక్రాన్పల్లి తేజస్ విద్యాలయం చక్రాన్పల్లి వారు మరి రావడం జరిగింది. అందరూ వీక్షించాల్సి చాలా అద్భుతమైన ప్రదర్శన అత్యున్నత స్థాయిలో ఉండడానికి మన ఉపాధ్యాయులు అందరం మనం కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరి కృషి ఇక్కడ ముందర కనబడతా ఉంది. ఇది మన విద్యాశాఖ అధికారి అశోక్ సార్ ఆధ్వర్యంలో మరి మనం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. కారణంగా ఉంటుంది. ఇదంతా కూడా మేమందరము మా పాఠశాల మా జగరాపల్లి పని విధానంలో మేము ముందుస్తున్నాం సార్. మీరు కూడా అత్యంత శ్రద్ధతో మరి విద్యాశాఖను చూస్తూ ఉన్నారు. ఎంబీపీఎస్ బ్రాహ్మణపల్లి విలేజ్ ముందరలో ఉన్నారు. వీళ్ళు పాఠశాల దుస్తులతో తెల్లని వస్త్రాలతో చాలా ముందంజలో ఉన్నారు. చాలా చక్కగా ప్రదర్శన ఇంకా కనబర్చి ముందుకు తీసుకెళ్తాం. శ్రీ యోగేష్
యోగేశ్వర జిఎస్ఎల్ స్కూల్ తొల్లికొండ మార్చ్ పాస్లో ముందులో ఉన్నారు. మీరు ఆరెంజ్ కలర్ వైట్ డ్రెస్సులో చాలా చక్కగా మార్చ్ పాస్ నిర్వహిస్తా ఉన్నారు. అతిథులు మరి అందరూ వీక్షించాల్సిందిగా చక్రాన్పల్లి మండలము అభివృద్ధిని మరి వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజంగా ఈరోజు పడికల గ్రామము గ్రౌండ్ అంతా కూడా ఇంద్రధనుస్తో నిండి ఉంది. మరి అందరూ కూడా మరి చాలా ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఆక్స్ఫర్డ్ హాట్స్పాట్లో వస్తూ ఉన్నారు. స్వీకరించాల్సిందిగా కోరుతూ మరి వీరు కూడా చక్కని రెడ్ కలర్ డ్రెస్సులో చాలా చక్కగా మరి మార్చ్ పాస్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా జగరాన్పల్లి మండల విద్యా శాఖకు చెందుతుంది. మరి మేమందరం కూడా పాఠశాలలో బలంగా పనిచేసి మరి బలమైన మండలంగా నిజామాబాద్ జిల్లాలో ఉంది. దానికి ఇదే నిదర్శనము ఇదే ఇంద్రధనుసు నిదర్శనంగా స్వీకరించాల్సిందిగా అతిథులను మరియు నాయకులను అదేవిధంగా అభిప్రాయం అందరినీ కోరుతాము. ఈ విధమైనటువంటి చక్రాన్పల్లి పట్టణంలో ఉన్నటువంటి దాదాపు అన్ని పాఠశాలల నుండి మార్చ్ పాస్ నిర్వహించి మరి అందరికీ అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు మార్చ్ పాస్లో ముందుకు రావడం జరుగుతుంది. అధికారులు మరియు అదేవిధంగా నాయకులు అందరూ కూడా వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మార్చ్ పాస్ను తిలకించబోతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్ పాఠశాల విద్యార్థులందరూ మార్చ్ పాస్లో ముందుకు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ మనం తిలకించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేవలము మన జగరాన్పల్లి మండలంకే చెందుతుంది. జగరాన్పల్లి మండల విద్యా వ్యవస్థ ముందులో ఉందనడానికి ఒక నిదర్శనము. ఈ నిదర్శనాన్ని మన ఉపాధ్యాయులందరం కూడా నిజానికి వాస్తవంగా ప్రదర్శనలో కనబడుతూ ఉంది. వీక్షణలో మనం చూస్తూ ఉన్నాం. మహా అద్భుతమైనటువంటి మార్చ్ పాస్ మనం చూస్తూ ఉన్నాం. గ్రౌండ్ అంతా కూడా రంగురంగులతో నిండి ఉంది. గ్రౌండ్ అంతా పిల్లలంతా చాలా సంతోషంతో ఆనందంతో ఉన్నారు. ఈ రోజు నాయకులు కూడా ఆనందంతో ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రూరల్లో జరుగుతున్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఇంత అద్భుతమైన ప్రదర్శన ఉంది. ఇది చాలా సంతోషంగా అని ఎమ్మెల్యే గారికి కూడా మంచి మనము మెసేజ్ ఇస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా వీక్షిస్తూ ఉన్నారు. ఆ నాయకులందరూ ప్రభుత్వం యొక్క పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వం కోసమే పనిచేస్తూ ఉన్నాయని తెలియజేసి కూడా మరి మా ప్రదర్శనను వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ విధంగా రంగురంగులతో మరి అద్భుతమైన ప్రదర్శనను తెలిపిస్తున్నటువంటి జగరాన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నటువంటి అందరూ గల్చిన ప్రధానోపాధ్యాయులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అద్భుతమైన ప్రదర్శన జరుగుతూ ఉంది. నిజానికి మన వీళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంతో మహా అద్భుతంతో మార్చ్ పాస్ నిర్వహిస్తూ ఉన్నారు. మనమందరం కూడా అంతే సంతోషంగా వారికి సపోర్ట్ చేస్తూ వారి వందన సమర్పణ స్వీకరించాల్సిందిగా అతిథులను మరి రాజకీయ నాయకులను అందరినీ కూడా కోరుతా ఉన్నాము. ఇంత మంచి వ్యవస్థను తీర్చిదిద్దినటువంటి పీడీలు హై స్కూల్ ముందు మార్చ్ పాస్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది అద్భుతము. ఈ దృష్టికి చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన అందరూ కూడా చక్కగా కనబడుతూ వందన సమర్పణ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అతిథులు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రూరల్ మండలంలో రూరల్ నియోజకవర్గంలో జగరాన్పల్లిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ప్రత్యేకమైన స్థానాన్ని మీ ముందుంచుతున్నంటారు. మీరు వీక్షించండి, మా అభివృద్ధిని చూడండి, మేము ఎంత పని చేస్తున్నామనేది మీకు కనబడతా ఉంది. దయచేసి మనం చూడండి, మా అభివృద్ధిని చూడండి. మేమంతా కూడా ప్రభుత్వంకు సపోర్టుగా ఉంటూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మన విద్యాశాఖ తరఫున పోలీసు గారు అదేవిధంగా ముందంజలో ఉన్నారు. మరి వందన సభ స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతర్భారత
నిర్వహించడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. పాఠశాలలు ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అక్టోబర్ నుండి మార్చి పాస్లో విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు. మరి వందనాల సమర్పణలు స్వీకరించాల్సిందిగా అతిథులు మరియు నాయకులు మరియు రూరల్ ఎమ్మెల్యే గారు మరియు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు, ఎస్జెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, అధికారులు మరియు చాలా అద్భుతమైన ప్రదర్శనగా మనమందరము తిలకిస్తూ ఉన్నాము. ఈ మహా అద్భుతము ఈ పడకల గ్రామం ఈరోజు మహా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ సభ్యులకు మరి అదేవిధంగా గల్ఫీ సభ్యులకు ఆర్థిక సహకారం అందించిన అందరికీ కూడా మీరందరూ మహా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి హై స్కూల్ మున్పల్లి నుండి మరి ప్రదర్శన జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా వైట్ అండ్ బ్లూలో కనబడుతూ ఉన్నారు. ఈ వైట్ అండ్ బ్లూ కనబడుతున్నారు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇదంతా కూడా జగన్పల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గల్లెడ ప్రధాన ఉపాధ్యాయులు, పీఈడీలు వీళ్ళందరికీ జరుగుతుంది. మహాభూతంగా తీర్చిదిద్దినటువంటి పీఈడీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అదేవిధంగా మార్చ్ పాస్ ముందంజలో ఉన్నారు. వీళ్ళు పింక్ కలర్లో ముందంజలో రావడం జరిగింది. అద్భుతమైన ప్రదర్శన పాఠశాలల యొక్క పురోగతిని నిజంగా ఇప్పుడు ప్రదర్శించినట్లుగా మనం భావించవచ్చు. అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆర్గనైజేషన్ కమిటీ సీను పీడీ గారికి కూడా ప్రత్యేకమైన శ్రీనివాస్ గారు తమ్ముడు ఇప్పుడు జడిపిఏజే తల్లికొండ నుండి మరి విద్యార్థులు మార్చ్ పాస్లో ముందు వరుసలో ఉన్నారు. మరి తల్లికొండ పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు. అన్నా కొంచెం లోపడుకుండండి కొంచెం ఎందుకంటే హలో అన్నా తొల్లికొండ నుండి చాలా అద్భుతమైన ప్రదర్శన చూడడానికి చక్కగా మరి చేస్తూ ఉన్నారు. ముందు ఉన్నారు అతిథులు స్వీకరించాల్సిందిగా మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ క్రీడల తరఫున అభినందనలు, గ్రామ మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ మరి అందరూ వీక్షించాల్సిందిగా కోరుతారు. టీడీపీ గారు ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ వీక్షించండి. మన ప్రభుత్వ పాఠశాలల యొక్క తీరును, మన యొక్క పనితీరును ఈరోజు మనం ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మహా అద్భుతమైన ప్రదర్శన అంతా కూడా రంగురంగులతో టీడీపీ చిత్రాన్ని ముందు వస్తూ ఉన్నారు. వారి మార్చ్ పాస్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ జగన్పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ పాఠశాలలో జగన్పల్లి వారు విద్యార్థులు పెద్దలందరినీ కోరడం జరుగుతూ ఉంది. మోడల్ స్కూల్ నుండి వైట్ అండ్ వైట్ డ్రెస్లో చాలా చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సముద్రంగా విద్యార్థుల ప్రతిభ కనపడతా ఉంది. అందరం కూడా చాలా సంతోషమైన వాతావరణంలో స్థానిక పాఠశాల నుండి పడికాల విద్యార్థులు ముందుకు వస్తున్నారు. మార్చ్ పాస్లో మరి మనందరం వీక్షించాలి. స్థానిక పాఠశాల జడ్పీహెచ్ఎస్ పడికాలు కూడా ముందు వరుసలో చూపిస్తూ ఉన్నారు. జడ్పీహెచ్ఎస్ పడికాలు ముందు వరుసలో నడుస్తూ ఉన్నారు. వైట్ అండ్ బ్లూలో చాలా చక్కగా పరేడ్ నిర్వహించడం జరుగుతుంది. మార్చ్ పాస్ నిర్వహించడం
వందన మనం కూడా స్వీకరించాల్సిందిగా అధికారులందరినీ కోరుతా ఉన్నాం. చాలా చక్కగా మరి ముందుకు సాగుతుంది, అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఎడ్యుకేషన్ పథకాల యొక్క మార్పుపాటు అద్భుతంగా ముందుకు సాగుతుంది. వందన భాషగా స్వీకరించాల్సిందిగా అతిథులందరినీ కోరుతా ఉన్నాం. ఎకరాపల్లి మండలంలో ఉన్నటువంటి దాదాపు పాఠశాలన్నింటి నుండి మార్పుపాటు రావడం మహా అద్భుతమైనటువంటి రంగురంగులతో మరి ఈ గ్రౌండ్ అనేది పోవడం జరిగింది. ఈ విధంగా ఈ మార్చి పాటను తీసుకొచ్చినటువంటి ప్రతి పాఠశాల వెనక తీసుకుంటామా ప్రణవాలయ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణారాశి
అటు సార్ని చూడు నెక్స్ట్ పడకల్ విద్యార్థులు విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. చూడండి ఇచ్చు పెట్టి శ్రీనివాసులు గారు ఇడిగిరా నరేష్ ఇడిగిరా నా దగ్గరికి రా అటే ఉండు వాళ్ళు తీసుకో కొంచెం ఫ్రెండ్గా సార్ ఎన్ని రోజులు 3 days అండి. సండే ఫైనల్ కానీ ఈ పాటికి అయిపోలేదు ఇవన్నీ గేమ్స్ చాలు ఇలా స్టార్ట్ ఇవాళ స్టార్ట్ కానీ ఈ పాటికి కొంచెం అయిపోవాలా లేట్ అయినా నేను చెప్తాను కదా విద్యార్థులందరూ కొంచెం పెద్దలు డాక్టర్ రేట్లపల్లి గారికి అదేవిధంగా వెనుకబడిన మన జిల్లా విద్యాశాఖ అధికారికి మండల విద్యాశాఖ అధికారికి ఆర్డీ గారికి వెనుకబడిన ఇతర పెద్దలందరికీ పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం కారణం మా మండలంలోని ప్రధాన ఉపాధ్యాయులు విద్యా డైరెక్టర్లు ఐఎంఓ గారు ఎందుకు నిర్వహణ తీసుకున్నానంటే ఎంఓ గారు అన్న మీటింగ్లో పడకల గ్రామంలో చాలా రోజులు చేయక
మంచి వాళ్ళు ఇక్కడ చేయండి అని అందరూ ఏకట్టుగా తీర్మానం చేస్తే నేను ముందుకు వచ్చి ఒప్పుకున్నా. ఇది ఒప్పుకోగానే ముందుగా ఎమ్మెల్యే గారిని రావడం జరిగింది. కలిసిన తర్వాత సార్ టైం ఇవ్వాలి ఖచ్చితంగా, మీరు వస్తేనే మీరు గవర్నమెంట్ చేస్తాం సార్ అంటే సార్ తప్పకుండా వస్తున్నాడు, మాటించాడు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యాశాఖ గారిని కలిశాను. విద్యాశాఖ కలిస్తే విత్ ప్రెజర్ నేను వస్తా ఎప్పుడు ఉంటాను. ఇంకో విషయం, విద్యాశాఖ అధికారి మా క్లాస్మేట్ ఇక్కడ, అందుకే సార్ కూడా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంత పెద్ద గవర్నమెంట్ అందరూ ఒప్పుకున్నారు, ఎట్లా నిర్వహించాలనుకున్నారు. మొదట సినిమా చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ సందర్భంగా ఒక సార్ వచ్చి ఎదురు ఉన్నారో ఆ సార్ వచ్చి ప్రేమగా మామగారు ఎమ్మెల్యేతో మాట్లాడుతుంటే, శ్రీనివాస గారితో మాట్లాడుతుంటే, మామగారు నేను ఉన్నాను, ఫస్ట్ నేను రాస్తా స్టార్ట్ చేయాను. ఆ రోజు 10 వేలతో స్టార్ట్ అయ్యి ఇంటింటాయి వడ్డింటాయినట్టు మహావృక్షమైంది. అతను ఒక్కటి ఏ ఆరంభం చేశాడో కానీ ఆ ఆరంభం మాత్రం ముచ్చిపోయింది. పడగల గ్రామంలో మొత్తం అంటే ఆ ముఖ్యంగా చెప్పిన గ్రామాభివృద్ధి కమిటీ నాకు చాలా రకాల సాయం అందించారు. వారు ఏది కార్యక్రమం చేయలేదు, వాళ్ళు ముందుకు వచ్చారు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నా మా పడగలు విడిసి వారిని. అదేవిధంగా గల్ఫ్ అసోసియేషన్ వారైతే పాఠశాల దృష్టి చూసి ఎలా ఉంది బాధలు, మనం చదువుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇట్లా ఉంటే ఎట్లా, మనమంతా సాయం చేద్దామని అందరూ అసోసియేషన్గా ఏర్పడి గల్ఫ్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు 50 మంది సుమారు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు పెట్టి ఈ రంగులు వేయించారు. ఈ సందర్భంగా వారు విదేశాల్లో ఎక్కడ ఉన్నారో అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని చూసి మన పడకల గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ, మున్సిపల్, చాలామంది ఇక్కడ చెప్పాలంటే పడకల గ్రామంలో 2 పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరి ఇక్కడ వాళ్ళందరి సహకారము. వాళ్ళు ఏమన్నారంటే నేను ఏమంటారు కొనిస్తాం కానీ కప్స్ కొనిస్తాం మొత్తం మా ఇంట్లో వచ్చాను. సరే ఫస్ట్ సెకండ్ కొనిస్తామంటే ఓకే అన్న. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాన్ఫరెన్స్లో మేము ఎదురుస్తాము. ఎందుకంటే థర్డ్ టైం మాకు ప్రియారిటీ మండల శాఖకి ఇచ్చినాం ఆల్రెడీ. కానీ వీళ్ళు వచ్చి ఏం కొనిస్తామంటే వాళ్ళు ప్రియారిటీ వాళ్ళు మళ్ళీ 4 టైమ్స్ కొనిస్తారు. ఈసారి ప్రైజ్లే ప్రైజ్లు ఇస్తాయి గవర్నమెంట్. ప్రైజ్లకి పోవలేదు, మెమోటలకు పోవలేదు, ఏది పోవలేదు. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి నాకు సహకరించిన మండల ప్రధానోపాధ్యాయులు, మండల ఫిజికల్ డైరెక్టర్లు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక ముఖ్య విషయం, ఈ గవర్నమెంట్ పిల్లల నుంచి ఫిజికల్ డైరెక్టర్కి ఏదన్నా బాధ కనిపిస్తే నేను విచారం వ్యక్తం చేస్తున్నా, ఏదో అన్నిగా భావించబడ్డాను. ఈ గవర్నమెంట్ ఇది నా తరఫున నేను అందరూ విచారం వ్యక్తం చేస్తూ ఈ తదుపరి కార్యక్రమాన్ని ఈరోజు వెంకటపల్లి మండల అంతర్క్రీడా పాఠశాలల యొక్క క్రీడా కార్యక్రమాలకు స్థానికంగా పడకల లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విద్యావేత్త డాక్టర్ గారు, అదేవిధంగా స్థానిక రూరల్ ఎమ్మెల్యే గారు విద్యార్థుల పట్ల విద్య పట్ల ఎంతో అభిరుచిని వ్యక్తపరిచి ప్రతి కార్యక్రమానికి పిలవగానే ముందుండి పాఠశాలల విద్యాభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి మహనీయుడు ఈరోజు ముఖ్య అతిథి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు. అదేవిధంగా ఒక మంచి విద్యావేత్త, అకాడమిషియన్గా ఉంటూ నిజామాబాద్ జిల్లా పాఠశాలలన్నింటినీ కూడా మంచి అకాడమిషన్లో నడిపిస్తున్నటువంటి, మాకు గైడ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు జిల్లా శాఖ విద్యాధికారి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు డయాస్ మీద ఉన్నారు. మండల ప్రధానోపాధ్యాయులు, పీటీలు అందరూ కూడా ఎందరో మహానుభావులు. అందరికీ మండల విద్యాశాఖ పక్షాన నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారు ప్రధానోపాధ్యాయులు తెలియజేసినట్లు గక్కరంపల్లి మండలం లోపల ఎప్పుడు కూడా వైభవంగా క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరము మా పడకల్లో గ్రామం లోపల నిర్వహిస్తామని ముందుకొచ్చేసి మనం చూసాము. ఇప్పటి వరకు నా భూతో ఉన్న భవిష్యత్తు ఆకాశమే అరివిల్లైందా అన్నంత అందంగా ఈరోజు పిల్లల యొక్క ప్రదర్శనలు చాలా ఆనందాన్ని గొలుపుతున్నాయి. మామూలుగా కాదు, ప్రభుత్వ పాఠశాల లోపల సరైనటువంటి
డ్రెస్సులు లేకుండా వాళ్ళ ప్రదర్శనలు మాత్రమే తిలకించేటటువంటి నాటి రోజుల నుండి ఈ రోజు చూసినటువంటి ఈ కలర్ఫుల్ వాళ్ళ యొక్క ఒక డిసిప్లైన్ మోడలో జరిగినటువంటి ఈ మార్చ్ ఫస్ట్ ఇప్పటిదాకా చూసాము. సో ప్రభుత్వ పాఠశాలలు ఎంత ముందంజలో ఉన్నాయని ఇదొక్కటే సూచిక చాలు. సో ఈరోజు మీరందరికీ తెలుసు, మనకు ఇటు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది. క్రీడలతోటి మానసిక స్థైర్యమే కాకుండా శారీరక మంచి దృఢత్వము, అదేవిధంగా ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఓటమిని గెలుపును రెండును అంగీకరించేటటువంటి మనస్తత్వం ఎన్నో రకాలుగా డెవలప్ అవుతుంది. సో అటు చదువు ఇటు ఆటలు రెండు కూడా ముఖ్యమే. సో విద్యార్థులారా అందరూ కూడా మీరు ఎంతో గత నెల రోజుల నుంచి మీరు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చారు. సో మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మీ పాఠశాలకు మంచి పేరు తీసుకెళ్ళాలి. సో అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి పిల్లల్ని గెలిపించే విధంగా మీరు అందరూ సహకరించి వారు ఎంత ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం చూసాము గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పైన ఎంతో గొప్పగా ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తుంది. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా చూసాము. అన్నిటికంటే విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అటు విద్యా పట్ల పాఠశాలలు అభివృద్ధి చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ అదేవిధంగా క్రీడలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఒలింపిక్స్ క్రీడల్లో పాఠశాలల నుండి నైపుణ్యాలను స్కిల్స్ను డెవలప్ చేసేసి మన తెలంగాణ రాష్ట్ర సత్తా చూపించాలనేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయము ఈ క్రీడల నుంచే ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ గొప్ప దృక్పథంలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క ఆశయాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ ఎమ్మెల్యే గారికి చిన్న సబ్మిషన్ చేసుకుంటున్నాను సార్. మీరు ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారు తెలియజేసినట్టు చూశారు. సో మండల స్థాయిలో నిర్వహించేటటువంటి ఈ క్రీడలకు కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి అయినప్పటికీ నేను ప్రత్యేకమైనటువంటి ఫండ్ ఏం లేదు. ప్రభుత్వ పరంగా కొంత ఫండ్ ఉన్నట్లయితే మిగతా ప్రబోధనోపాధ్యాయులు అందరూ ఏర్పాటు చేసుకొని ఇంకా వైభవంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఆ విన్నపము చేసుకుంటున్నాం సార్. సో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ అన్నారు సార్. థ్యాంక్ యూ. మండల అంతర్ పాఠశాలలో లైటింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు సురేంద్ర రెడ్డి గారికి, మన ప్రియతమ నాయకులు నియోజకవర్గ చెప్తలేదు అశోక్ కుమార్ గారికి, పెద్దలందరికీ పేరు నమస్కరిస్తూ మరి ఇంకా అంగరంగ వైభవంగా చూస్తే చాలా సంతోషమైన పిల్లలు ఇందులో పార్టిసిపేట్ కావడమే గొప్ప విషయం. నేను అద్దాలు పెట్టుకున్నాడు బ్యానర్ చిన్న బాబా కొట్టి ఉంటున్నాడు శివుడు ఎన్ని నెలలు మరి ముందుకు వచ్చింది. మా పిఆర్టీ మరి ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క మరి అందరికీ కూడా ఈ అంతర్ మండల క్రీడల వారోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఈనాటి ముఖ్య అతిథి మన డైనమిక్ లీడర్, సర్వీస్ మోటగా ఒక మంచి భావజాలం కలిగి ఎంతో అభివృద్ధి పథంలో తీసుకొస్తున్నటువంటి మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ భూపతి రెడ్డి గారు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయకాల నమస్కారాన్ని.
మనము సంవత్సరం అంతా జరుపుకునే పండుగలన్నీ కూడా ఈ సమయంలో ఈ యొక్క పాఠశాల ఆవరణలో ఆవిష్కరమైనట్టుగా ఉంది. ఒక మహా సంతోషము, ఒక మహా అద్భుతము పాఠశాలలో గ్రామంలో ఈ మండలంలో జరుగుతున్నట్టుగా ఈ యొక్క క్రీడా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు కూడా గుర్తించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే ఈ క్రీడలు అనేటువంటివి మనకి ఎలాంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి, కొన్ని మనం గుర్తు చేస్తా ఉన్నాయి. మనం చూస్తున్నాం క్రీడలు అనేటివి ఒక వ్యక్తికి చదువు కంటే ముఖ్యమైనది. కారణం ఏంటంటే మనం ఆడుతూ ఉన్నప్పుడు, కలిసి ఆడుతూ ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్కరూ కూడా గెలవాలి అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశం కలిగి ఆడుతూ ఉంటాం. అంటే ఒక గురి, ఒక గమ్యం మనం ఏర్పరచుకోవడానికి ప్రతి పనిలో మనము విజయాన్ని సాధించాలంటే ఒక గురి, ఒక గమ్యం కంపల్సరీ అనేటువంటి ఒక విషయం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ క్రీడలు. అంతేకాకుండా ఈ టీమ్ గేమ్స్ అనేటివి మనము ఒక ఐక్యతను నేర్పిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే టీమ్ గేమ్స్ గా మనం ఆడుతూ ఉన్నప్పుడు ఎంత ఛాంపియన్ అయినా, ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కరు ఆడితే విజయం సాధించలేనటువంటి సత్యాన్ని గుర్తించి అందరూ కలిసి ఆడినప్పుడే విజయం అనేది సాధించబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఐక్యంగా మనము నియమం ప్రకారము ఐక్యంగా మనము ప్రయాసపడి విజయం వైపు వెళ్ళాలనేటువంటి విషయం మనమందరం తెలుసుకోవాలి. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా క్రీడాభివందనములు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మాట కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇంకా చెప్పను. ఒకటే, మీరంతా క్రీడా స్ఫూర్తితో ఆడాలి. జీవితం మనకు జీవితం అనేది స్కూలు, ఈ గ్రౌండ్ నుండి జీవితంలో మనం ఎలా జీవితాన్ని ఎలా సాధించాలి, ఎదుగుదలను, ప్రతి గెలుపు ఓటమిలను అన్నీ కూడా మనము జీవితమే మన పాఠశాల నుండి ఈ క్రీడా మైదానం నుండి మనం అన్నీ నేర్చుకుంటాము. జీవితం ఎవరికి సాఫీగా సులువుగా సాగదు. అన్ని విషయాలు కష్టసుఖాలు అన్నీ వస్తుంటాయి. అన్నింటినీ అధిగమించాలనేది మనకు క్రీడల నుండి ఈ క్రీడలే మనకు నేర్పిస్తుంది. కాబట్టి నేను అందరినీ పిల్లలందరినీ కోరుకునేది ఒకటి, మీరంతా కూడా వెళ్ళిపోవటంలను అందరూ హ్యాపీగా ఆడి హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళండి. ఇక్కడికి వచ్చినటువంటి పీటీలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. అందరి కూడా సమయస్ఫూర్తితో అన్ని నిర్ణయాలు తీసుకొని అంత భేదభావాలు లేకుండా ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ జరగడానికి యూత్ పిల్లలు, గ్రామాభివృద్ధి కమిటీ కానివ్వండి, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం. నమస్కారం. నేటి సమాజంలో జిల్లా పరిషత్ గౌరవనీయులు శ్రీ ఆర్ భూపతి గారు, వేదికపైనటువంటి ప్రజలు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, మండల స్థాయి క్రీడలు ఈరోజు ప్రారంభించుకున్నాము. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్పోజర్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్ గేమ్స్ నిర్వహిస్తున్నాము. మన జిల్లాలో గత సంవత్సరం కూడా చాలా అద్భుతంగా నిర్వహించి చాలా మెడల్స్ కూడా నేషనల్ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి మెడల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా క్రీడలలో పాల్గొనడం వలన విద్యార్థుల యొక్క చదువుకునే సమయం వేస్ట్ అవుతుందని ఎవరు భావించరు. చదువుకు మరియు క్రీడలకు మధ్య అవినాభావమైనటువంటి పాజిటివ్ కోరిలేషన్ అనేటువంటిది ఎవరు క్రీడల్లో రాణిస్తున్నారో వాళ్ళకు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్ దృఢంగా ఉంటుంది. అన్నింటిలో ఆరోగ్యపరంగా రావు చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుంది. మీరు నేషనల్ లెవెల్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే NIT లాంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్
యూనివర్సిటీస్లో కూడా మీకు దాదాపుగా 2 లక్షల ర్యాంకు వచ్చినా కానీ 3,000 ర్యాంకు 2,000 ర్యాంకు వచ్చినటువంటి విద్యార్థులతో కాంపిటేట్ చేసి అటువంటి మంచి కాలేజీలో కూడా సీట్లు వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటి ఉంటుంది. చాలా అవకాశాలు భవిష్యత్తులో కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. అందరూ క్రీడలతో పాటు చదువులు రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని మీరు చక్కగా రాణించాలని ఆశిస్తున్నాను. ఈ మండల స్థాయి క్రీడల నిర్వహణలో పాల్గొంటున్నటువంటి దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి హెడ్ మాస్టర్కు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే మంచి నైపుణ్యము కనబరుస్తున్నారో వాళ్ళందరినీ జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళకు అవకాశం వచ్చినట్లు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వము క్రీడా యూనివర్సిటీని మనకు నెలకొల్పింది. మన రాష్ట్రం నుంచి కూడా జాతీయ స్థాయిలో కానీ ఒలింపిక్స్ పథకాలను తేవడం విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సార్ గారు పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆ దిశగా కృషి చేసి భవిష్యత్తులో చక్కటి ఫలితాలను జిల్లాకు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలా చక్కటి వసతులను ప్రభుత్వం కల్పించింది. గత 2 సంవత్సరాల్లో కూడా దాదాపుగా 1,500 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 600 మెంబర్స్ టీచర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి ఎక్కడ కూడా టీచర్స్ యొక్క కొరత లేకుండా ప్రభుత్వము చాలా శ్రద్ధ తీసుకొని రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ను మ్యాక్సిమం డెవలప్ చేయడం అనేటటువంటి జరిగింది. ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా అన్ని పాఠశాలల అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా దాదాపుగా మన జిల్లాలో కూడా 22 కోట్ల రూపాయలకు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు అన్ని వసతులను కల్పించడం అనేటటువంటి జరిగింది. టెక్నికల్గా కూడా అన్ని పాఠశాలలకు ఐఎఫ్టీస్ను సరఫరా చేసింది. కంప్యూటర్స్ కూడా సరఫరా చేస్తూ ఖాన్ అకాడమీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫిజిక్స్ వాళ్ళ ద్వారా టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యను అందించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇంత చక్కటి శ్రద్ధ పెట్టి ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ కూడా ఎక్కడ మండల స్థాయి జరిగినా కానీ వ్యక్తిగతంగా హాజరై పిల్లలను అందరినీ ప్రోత్సహించి అందరూ మంచిగా పార్టిసిపేట్ అయ్యేటట్లు సార్ ప్రోత్సహిస్తున్నందుకు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సార్. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ కూడా జగ్రాంపల్లి మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడోత్సవాలకు మరి వేదిక అయినటువంటి పడికల గ్రామం మరి ఇక్కడికి వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి మన నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారు, మరి జగ్రాంపల్లి మండల ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాజమణి గారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పట్టుదలతో గత 2 నెలల నుండి పనిచేస్తున్నటువంటి మీ ప్రధాన ఉపాధ్యాయుడు మిత్రుడు సురేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుల అందరికీ అసోసియేషన్కు, తర్వాత ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, అదేవిధంగా పీడీ అసోసియేషన్కు, పీడీ అందరికీ, మరి ముఖ్యంగా పడకల గ్రామ టీడీసీ సభ్యులందరికీ, మరియు ఇక్కడ ఈ స్కూల్కు కలవరించినటువంటి గల్ఫ్ కమిటీ ఏదైతుందో పడకల వాళ్ళందరికీ, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఐడీసీ ఎమ్మెల్సీ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపా గంగారెడ్డి గారు, మరి మా మిత్రుడు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు, మరి యూత్ లీడరు నరేష్ గారు, అదేవిధంగా చిన్నారెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు, మరి మేము తెలుగున్న కాంగ్రెస్ శ్రేణులందరికీ, అధికారులకు, మరియు మిగతా వారందరూ కూడా పేరు పేరున వారితో పాటు ఈ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళ గత నెలల నుండి
వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళంతా కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ సక్సెస్ చేస్తున్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అన్నిటికంటే ముఖ్యం చివరిగా మరి ఈ క్రీడోత్సవాల్లో పాల్గొంటున్నటువంటి వివిధ పాఠశాలల యొక్క పిల్లలు పిల్లలుగా లేదు పిల్లలాగా ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రదర్శన వాళ్ళు చూస్తూ ఉంటే ఏమాత్రం అంటే ఈ మిలిటరీ వాళ్ళది చూస్తే ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి మార్క్స్ కంటే తప్పలేదు. సో వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క సిన్సియారిటీ, వాళ్ళ యొక్క మరి ఏమంటారు దాన్ని కమిట్మెంట్ను తెలుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అదేవిధంగా ముఖ్యంగా పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాము. ఇక్కడ పడికల గ్రామంలో నిజంగా ఒక పండుగ వాతావరణం ఉంది. అన్ని స్కూల్ అందరూ కూడా కలిసి మరి ఇక్కడ మండల స్థాయిలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, మరి దాంట్లో ఇంతమంది పిల్లలు ప్రైమరీ స్కూల్ వాళ్ళు, అప్పర్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు, మరి జిల్లా పరిషత్ స్కూల్ వాళ్ళు, కస్తూర్బా గాంధీ స్కూల్ వాళ్ళు, మరి అదేవిధంగా మోడల్ స్కూల్ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరం. నిజంగా అంటే ఈ క్రీడల వల్ల జరిగేటువంటి లాభాలను ఇంతవరకే మాట్లాడినటువంటి వక్తలు చాలా మటుకు మాట్లాడారు. దీనివల్ల ఒక సోషల్ గ్యాదరింగ్ వస్తుంది. మనం అందరము సమానమే, మనం అందరము భారతీయ పౌరులమే, మనం అందరూ కూడా భావి భారత పౌరులమే అని చెప్పి మరి చెప్పుకోవడానికి మీరందరూ కూడా వాళ్ళ మండలంలో 1000 మంది పిల్లలు మనం ఒక దగ్గర కలిసి మీకు అందరూ కూడా పరిచయాలు పెరిగినాయి. దాంతోపాటు ఒక కాంపిటేటివ్ స్పీడ్ వచ్చింది. మరి ఆ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారని ముఖ్యంగా మనం పార్టిసిపేట్ చేయడమా లేదా మరి పార్టిసిపేట్ అయ్యి ఏ స్థాయిలో మనం రాణించడం అనేది ముఖ్యం. కాబట్టి పార్టిసిపేషన్ అంటే పాల్గొనడం అనేది చాలా ముఖ్యం. దాని ద్వారా ఒక స్పోర్ట్స్ అవగాహన వస్తుంది. దాని తర్వాత ఒక స్పిరిట్ అంటారు. దాని ద్వారా మరి మనం ఓటమినైనా అంగీకరించాలి, గెలుపు కూడా స్వీకరించాలి అనే ఆలోచన వస్తూ ఉంది. నిజ జీవితంలో చాలా అవసరం ఉన్నాయి. జీవితంలో చాలా ఒడిదొడుగులు ఉన్నాయి. జీవితం కూడా ఒక క్రీడ లాంటిదే, ఒక పోరాటం లాంటిదే. కాబట్టి దాంట్లో కూడా మనం చాలా ఓడిపోతుంటాం, చాలా విజయాన్ని సాధిస్తాం. దాన్ని కూడా మనం ఎట్లా స్వీకరించాలని తెలుసుకోవడానికి కూడా స్పోర్ట్స్ పనిచేస్తాం. శారీరక దారిద్ర్యమే కాకుండా అంటే ఫిజికల్ ఫిట్నెస్, అదే కాకుండా ఇవాళ మానసికంగా కూడా మెంటల్ ఫిట్నెస్ గురించి కూడా స్పోర్ట్స్ చాలా అవసరము. కాబట్టి విద్యతో పాటు సమానంగా ఈక్వల్గా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ మనం ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన స్వయాన విద్యాశాఖను కూడా నిర్వహిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారితో పాటు. మరి విద్యాశాఖకు మీకు అంతా కూడా తెలుసు, గత 25 నెలల నుండి గతంలో ఏముందో అంత గతంలోకి పోకుండా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖకు పెద్దగా వేయడం జరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మరి మధ్యాహ్న భోజనం కూడా పౌష్టికాహారం ఇవ్వాలి. వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి పీజీ కానీ పీడీలను ప్రతి స్కూల్లో మనం పెట్టాలి. అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మరి అదేవిధంగా క్లాస్ రూమ్స్ కావచ్చు, క్లాస్ రూమ్లో ఉన్నటువంటి మరి బెంచ్లు కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడము. అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ కూడా మరి కొన్ని వేల మంది 13,000 మంది స్టూడెంట్ మనకి విద్యార్థులు చదువు కొరకు టీచర్లను రిక్రూట్ చేసి వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇచ్చి వీళ్ళంతా కూడా మనం ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈ స్పోర్ట్స్ కూడా గతంలో జరగాలి. ఇవాళ ప్రతి స్కూల్లో మరి ప్రతి మండలంలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగాలని మీరందరూ కూడా ఇంకా భవిష్యత్తులో బాగా రాణించి మనకి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మన భారతదేశం నుండి కూడా ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలి, మన నైపుణ్యానికి ఏం తప్పలేదని చెప్పి మనం గ్రహించి మరి వాళ్ళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనము హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా బాగా రాణించండి. స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఉంది, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంది, మరి చాలా విభాగాల్లో కూడా రిజర్వేషన్ ఉంది. కాబట్టి మరి మీ స్పోర్ట్స్ను చాలా మరి ఇంపార్టెంట్గా కంపల్సరీ మ్యాండేటరీ కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక పాఠశాల అంటే మన ఎలిమెంటరీ సిలబస్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళకు రోజుకు 1 గంటకు పీఈడి ఫిజికల్ ట్రైనింగ్ కొరకు ఒక
క్లాసులు అలాంటివి దాంతోపాటు అవసరం ఉంటే యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్స్ట్రా అంటే సిలబస్లో లేని కూడా మన భాష మన సంస్కృతి మన చరిత్ర మనకు సంబంధించినటువంటి కల్చర్ కానీ పండుగలు కానీ అన్నీ కూడా మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది. తర్వాత ముఖ్యంగా గత మొన్ననే టీచర్స్ డే నాడు అది కూడా మాట్లాడడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మరి అక్కడ ఉన్నటువంటి నైపుణ్యము చాలా గొప్పది కదా. అసలు గాంధీజీ గారు చెప్పినట్టు ఇండియా లీవ్స్ ఇన్ విలేజ్ అన్నాడు. కానీ వాళ్ళ టాలెంట్ లీవ్స్ ఇన్ విలేజ్. నిజంగానే ఎవరైనా చరిత్రకారులు తీసుకుంటే భారతదేశంలో 99% మంది కూడా అందరూ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు. ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన అబ్దుల్ కలాం గారు కావచ్చు, నాయకులుగా అట్లా చెప్పుకుంటూ పోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యానికి కొలవలేదు. వాళ్ళకొని అంటే లిమిటేషన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్ ఉన్నాయి, మరి ప్రాపర్ ట్రైనింగ్ లేదన్న ఉద్దేశంతోనే మరి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చే స్కూల్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి మనము సౌత్ కొరియాతో, జపాన్తో, మన ఇంగ్లాండ్తో, మన అమెరికాతో, చైనాతో పోటీ పడే విధంగా వీళ్ళందరూ కూడా తయారు చేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్లో విజయవంతం చేసి ఈ గవర్నమెంట్లో మంచిగా అందరూ కూడా అంటే గెలిచి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా రాణిస్తారని కోరుకుంటూ మరి మీరందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని మరి మీ కుటుంబానికే కాకుండా మీ ప్రాంతానికి తర్వాత మీ గ్రామానికి అదేవిధంగా మన తెలంగాణకు మన దేశానికి మంచి ఉత్తమ పౌరులుగా తయారై మీరు సేవ చేస్తారు, మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెస్తారు అని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర ఎందుకంటే చాలా టైం అయింది. వాళ్ళందరూ కూడా ఆకలి కూడా అవుతా ఉంది, ఎండ కొడతా ఉంది, నీడకున్నారు. మేమే కొద్దిగా ఆలస్యం వచ్చినాం, మమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుతూ మరి మీ పిల్లలందరూ కూడా మంచి జరగాలని చెప్పి కోరుతూ దేవుని ప్రార్థనకు సరస్వతి మాతకు మనం పూజ చేసుకున్నారనే కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి సరస్వతి మాతను మీరందరూ కూడా మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలి, మీరందరూ కూడా దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తీర్చడానికి శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చెప్తా ఉన్నాడు నాకు ఈసారి చాలా మంది పిల్లలు శ్రద్ధ పెరిగింది, మరి మాకు ఇంకా క్లాస్ రూమ్స్ ఒక 4 క్లాస్ రూమ్స్ కావాలని చెప్పారు. దానికి నేను ఎంఈఓ గారు కూడా అడిగాను, వారి ప్రపోజల్ పంపించారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు తప్పకుండా మా వంతు కృషిగా మరి మేము కూడా ఒక లెటర్ పెట్టి మరి ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టి మరి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేసిన స్కూల్ అభివృద్ధికి తప్పకుండా నేను పాటు పడతానని చెప్పి తెలియజేసుకుంటూ మరి పంటల గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు, బీడీసీ వాళ్ళు కూడా ఇక్కడ మరి చెరువులు చూపించారు. అది కూడా తప్పకుండా రాబోయే ఈ సీజన్ తర్వాత చెరువుకు మరమ్మతులు, అదేవిధంగా అక్కడ శ్మశాన వాటికి సంబంధించిన దారిలో అక్కడ ఒక కల్వర్ట్ అడిగారు. అది ఇంకా ఏదైనా కానీ పడకల గ్రామ అభివృద్ధికి మీకు కట్టుబడుతున్నారని చెప్పి మీ యొక్క దీవెనలు మీ యొక్క అభిమానం ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పడకల గ్రామ కమిటీ పెద్దలకు, డెవలప్ కమిటీ పెద్దలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ 25-26లో మరి 14 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. ఇది వాళ్ళ 15వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు జరుగుతుంది. మరి వెళ్ళు పండుగలు ప్రిపేర్ చేస్తూ ఈ సందర్భంగా ఐ డిక్లేర్ దట్ జక్రాన్పల్లి మండల్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఫర్ ద ఇయర్ 2025-26 is open. క్రాకర్స్ కాల్చండి. మీరందరూ కూడా ఫాలో అవ్వాలి. ఆ చేతులు ఎత్తండి బాబు పిల్లలు. The players of Jakranpalli Mandal said that we will take part in the 69th year of Jakranpalli Mandal Inter-School Tournament for the academic year 2025-26 with loyal competitions, respecting the rules and regulations which govern them, and we are desirous of participating in the tournament with true spirit of sportsmanship for the honor of our Mandal district and the glory of sports. Thank you. Jai Hind. Okay.